హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు మల్లంపేట్ సాయి బాలాజీ ఎన్క్లేవ్లో 2 సైడ్స్ 40 ఫీట్ రోడ్ తోటి 2920 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో రెడీ టు మూవ్ ఇన్ 2 BHK ఫ్లాట్స్తో ముందుకు రావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ అనేది HMD అండ్ రేరా అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ ఈ ప్రాజెక్ట్కి 2 వైప్స్ రోడ్స్ ఉన్నాయి. అండ్ ప్రాజెక్ట్ ముందున్న రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండ్ బ్యాక్ సైడ్ ఉన్న రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ చూసుకున్నట్లయితే ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయింది. అండ్ వెరీ గుడ్ లొకేషన్ అండ్ ప్రైమ్ లొకేషన్, చాలా మంది లివింగ్ ఉంటున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ అనేది 2920 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. HMD అండ్ రేర్ అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ ఈ ప్రాజెక్ట్కి వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేస్తారు. ఇక్కడ ఫ్లాట్స్ యొక్క సైజెస్ చూసుకున్నట్లయితే 1125 SFT నుంచి 1175 SFT వరకు అవైలబుల్ ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్. ప్రాజెక్ట్ లో ఉన్న ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే చుట్టూ కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేస్తున్నారు, సీసీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు, వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ స్పేసెస్ ఉన్నటువంటి కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ ఈవీ ఛార్జింగ్ పాయింట్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ 24/7 సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే వెరీ గుడ్ లొకేషన్ లో ఉంటుంది అండ్ ప్రైమ్ లొకేషన్ లో ఉంటుందండి. సో ఎవరైనా మల్లంపేట ఏరియాలో ఫ్లాట్స్ కావాలని చూస్తున్నారు, ఒక్కసారి స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ప్రాజెక్ట్ అనేది విజిట్ చేయవచ్చు. ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ ఎలివేషన్ పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని థర్డ్ ఫ్లోర్ కి రావడం జరిగింది. థర్డ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి కారిడార్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇటువైపు ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాము. ఇక్కడ మనకి 2 ప్లేస్ లో లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, 2 ప్లేస్ లో స్టేర్ కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనము డక్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నో కామన్ వాల్స్ అండి, ఇండివిజువల్ వాల్స్ తోటి డక్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ డక్ ఏరియా వచ్చేసి మనకి 6 ఫీట్ ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 2 BHK ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి 1150 SFT తో ఉంటుంది అండ్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి థర్డ్ ఫ్లోర్ లో అవైలబుల్ ఉందండి. సో ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఆపోజిట్ లో చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ పాయింట్ రావడం జరిగింది. అండ్ ఈ బిల్డింగ్ అనేది మనకి 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండ్ HMDA రేరా పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఏదైతే బ్యాలెన్స్ వర్క్ ఉందో మీరు ఫ్లాట్ బుక్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ 1 వీక్ లో ఇక్కడ వర్క్ కంప్లీట్ చేసి ఇస్తామని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది అండ్ స్పేసెస్ గా ఉన్నటువంటి విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము, ప్లాట్ఫామ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము, డోర్ చూపిస్తున్నాము. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. యూటిలిటీ ఏరియా విశాలంగా రావడం జరిగింది అండ్ యూటిలిటీ ఏరియాలో ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్ గా చూపిస్తూ ప్రైస్ గురించి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాను. కామన్ వాష్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది అండ్ కామన్ వాష్రూమ్ లో వాల్ కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా విశాలంగా రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండోస్ అన్ని క్లియర్ గా కవర్ చేస్తున్నాము. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు ఈ బిల్డింగ్ అనేది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ వాష్రూమ్ లో ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి మంచి స్పేసెస్ గా రావడం జరిగింది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది వెంటిలేషన్ ఎక్కువ వచ్చే విధంగా డిజైన్ చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లైక్ విండో కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గ్లాస్ డోర్ రావడం జరుగుతుందండి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకి బాల్కనీ అవుతుంది. సో ఈ బాల్కనీ నుంచి బయటకు చూసినట్లయితే ఇటువైపు ఉన్నటువంటి రోడ్ అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా చాలా నీట్ గా ఉంది అండ్ ఇక్కడ ఫుల్ గా రెసిడెన్షియల్ గా డెవలప్ అయినటువంటి ఏరియాలో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. నియర్ బై చూసుకున్నట్లయితే మల్టిపుల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అండ్ కాలేజెస్ ఉన్నాయి అండ్ కనెక్టివిటీ ప్రకారంగా చాలా బాగుంటుంది అండ్ వెరీ గుడ్ లొకేషన్ అండ్ ప్రైమ్ లొకేషన్ లో ఉంటుందండి. ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తున్నాము. పూజా రూమ్ అనేది మనకు ఒక రూమ్ లాగా ఇవ్వడం జరిగింది అండ్ స్పేసెస్ గా రావడం జరిగింది. వెంటిలేషన్ రావడానికి ఇక్కడ విండో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనము టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్ గా కవర్ చేస్తూ ప్రైస్ గురించి మరొకసారి టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి ఏరియా అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. అక్కడ అవుటర్ రింగ్ రోడ్ పైన వెళ్తున్న వెహికల్స్ అన్ని చూడవచ్చు. అండ్ సరౌండింగ్ లో చూసుకున్నట్లయితే ఫుల్ గా రెసిడెన్షియల్ గా డెవలప్ అయింది అండ్ ఫుల్ గా రెసిడెన్షియల్ గా డిమాండ్ ఉన్నటువంటి ఏరియా. అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనము
జేఎన్టీ మెట్రో స్టేషన్ కావచ్చు అండ్ మియాపూర్ మెట్రో స్టేషన్ కావచ్చు 5 to 10 minutes లో రీచ్ అవుతాము అండ్ వెరీ గుడ్ లొకేషన్ లో ఉంటుంది. నియర్ బై చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అండ్ కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి అండ్ అన్నింటికి దగ్గరలో ఉంటుంది. అండ్ రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే పర్ రెసెప్ట్ 5200 కోట్ చేస్తున్నారు అండ్ ఎమ్యూనిటీస్కి 5 lakhs కోట్ చేస్తున్నారండి. సో ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ప్రాజెక్ట్ అనేది విజిట్ చేసి ప్రాజెక్ట్లో ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక చిన్న రిక్వెస్ట్, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందాం అనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. మల్లంపేటకు సంబంధించిన లొకాలిటీ ఏరియా అంతా అండ్ పక్కన ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ క్లియర్గా చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నింటికి దగ్గరలో ఉంటుంది అండ్ కనెక్టివిటీ ప్రకారంగా చాలా బాగుంటుంది. జేఎన్టీ మెట్రో స్టేషన్కి అండ్ మియాపూర్ మెట్రో స్టేషన్కి 10 to 15 minutes రీచ్ అవుతాము అండ్ వెరీ గుడ్ లొకేషన్ అండి. సో నియర్ బై చూసుకున్నట్లయితే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్, హాస్పిటల్స్ అండ్ సినిమా మాల్స్ అండ్ ప్రతి ఒక్కదానికి దగ్గరలో ఉంటుంది. అండ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే పర్ రెసెప్ట్ 5200 కోట్ చేస్తున్నారు అండ్ ఎమ్యూనిటీస్కి 6 lakhs కోట్ చేస్తున్నారండి. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ప్రాజెక్ట్ అనేది విజిట్ చేసి ప్రాజెక్ట్లో ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక చిన్న రిక్వెస్ట్, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి మంచి మంచి ప్రాపర్టీస్ అండ్ జెన్యున్ ప్రాపర్టీస్ మీకు చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందాం అనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.